ఇవాళ మనము ఆమ్స్టర్డామ్స్ ఓల్డెస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో వరల్డ్స్ ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ని లీగల్ గా నడుపుతున్న ఐకానిక్ హిస్టారికల్ డిస్ట్రిక్ట్ అయిన రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ చూడడానికి వెళ్తున్నాము. బట్ దానికన్నా ముందు ఫస్ట్ వెళ్ళి మంచి లెగ్ మసాజ్ చేయించుకున్నాము. అసలు ఇక్కడ ఎంత నడవాలో నాకు ఒక సెకండ్ నా ఎముకలు అరిగిపోతాయేమో కాళ్ళల్లో అన్న భయం కూడా వేసింది. అప్పుడు అనిపించింది నాకు టూర్ గైడ్ తో వచ్చి ఉంటే బాగుండు, బస్సులో అన్ని తిప్పి చూపించేసాడు, నడిచే పని ఉండదని. బట్ ఆమ్స్టర్డామ్ డౌన్ టౌన్ లో మనకి కార్లు బస్సులు ఏమీ వెళ్ళవు, ఓన్లీ సైకిల్సే. అండ్ ప్రతి స్ట్రీట్ కి మధ్యలోంచి కెనాల్ వెళ్తుంది. సో సన్న సన్న సందులు, ఇక్కడ ఇల్లులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఇంత సన్న ఇల్లుల్లోకి ఫర్నిచర్ ఎలా మూవ్ చేస్తారని. అప్పుడు నాకు చెప్పారు పైన రూఫ్ ఓపెన్ అవుతుందంట, సో క్రేన్ తోటి రూఫ్ మించి సామాన్ మూవ్ చేస్తారంట. ఈ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ మొత్తం రాత్రే ఫుల్ హడావిడి ఉంటది, కాకపోతే నైట్ ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్. సో నేను మార్నింగే షూట్ చేస్తున్నాను. దీన్ని నైట్ వ్యూ చూడాలంటే కంగనా రనౌత్ క్వీన్ మూవీ చూడండి, అందులో చూపిస్తారు. పేరుకి తగ్గట్టే ప్రతి విండోకి రెడ్ కర్టన్స్ ఉంటాయి. ఆ గ్లాస్ విండో వెనకాల అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు ఉంటారు. అండ్ ఇది టూరిస్ట్ అట్రాక్షన్, గర్ల్స్ బాయ్స్ కిడ్స్ అందరూ వచ్చి చూస్తారు. ఆల్దో నేను మరీ చిన్న పిల్లల్ని చూడలేదు, కానీ టీనేజ్ కిడ్స్ అయితే చూసాను. అండ్ ఈ ఏరియాలో చాలా రూల్స్ కూడా ఉంటాయి. ఆ రూల్స్ అన్ని ఫాలో చేసి అందరితో రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే పోలీస్ తో చెత్తుకెళ్ళిపోతారు. అండ్ 90% ఇక్కడికి వచ్చే జనాలు కూడా మనలాగే టూరిస్టులు, లేదంటే బ్యాచిలర్ పార్టీ చేసుకోవడానికి అట్లా వచ్చిన వాళ్ళే గానీ. అండ్ ఈ కంట్రీలో ఇదేది తప్పు కాదు, జస్ట్ ఒక అనదర్ ప్రొఫెషన్ లాగా చూస్తారు. అండ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అని చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీన్ని నెగిటివ్ గా చూడకండి.